ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिवासदि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. श्रीमद् भगवद गीता की जय. श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय भगवान की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. ఈ రోజు ముఖ్యంగా మనం చర్చించబోయే అంశం ఏంటంటే, అర్జునుడు కృష్ణుడితో నేను యుద్ధము చేయను అనడానికి కారణాలను మనం తెలుసుకుందాము. అంటే ప్రభుజీ, అర్జునుడు యుద్ధం చేయను అంటే మనకేంటి అది లాభము, మనకి ఎటువంటి సంబంధం ఉంది అని మనం అనుకోవచ్చు. అక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, అర్జునుడు తన యొక్క నిజ ధర్మము, తన యొక్క క్షత్రియ ధర్మము, మనం కూడా ఎన్నో రకాలైనటువంటి ధర్మాలను మనం నిర్వర్తిస్తా ఉన్నాము. మనం చేయవలసినటువంటి ధర్మము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం చేయాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు మనం అప్పుడు చేయాలా వద్దా, ఎందుకు చేస్తే ఎటువంటి రిజల్ట్ ఉంటుందో, చేయకుండా ఎటువంటి రిజల్ట్ ఉంటుందో, అక్కడ చాలా సందిగ్ధంలో ఉంటాం, చాలా కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉంటాం. ఆ స్థితిలో మనము దేన్ని, ఎవరి సలహా ద్వారా మనము ధర్మాన్ని నిర్వర్తించాలి అనేది ఈరోజు అర్జునుడి యొక్క వృత్తాంతం ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా అర్జునుడు నేను యుద్ధమును చెయ్యను అనడానికి మొట్టమొదటిగా లాస్ట్ శ్లోకాల ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే, అర్జునుడు కృష్ణుడికి అంటాడు, కృష్ణ, రెండు ఉభయ సేనల మధ్యలో నన్ను, మన రథాన్ని నిలపండి అంటాడు. సో ఎప్పుడైతే ఆ వాక్యాన్ని కృష్ణుడు వింటాడో, కృష్ణుడు ఎవరు? సర్వాంతర్యామి, పరమాత్మ, ఋషికేశుడు. సో గోవిందుడు, భగవంతుడు. ఋషికేశుడు అంటే అన్ని ఇంద్రియాలకు ఈశుడు, అంటే నియంత్రించేవాడు, కంట్రోలర్. అర్జునుడి యొక్క మనసులో ఏం నడుస్తుంది, ఎందుకు అర్జునుడు ఉభయ సేనల మధ్యలో తన రథాన్ని నిలపమన్నాడు అనేది భగవంతుడికి అర్థమైంది. అప్పుడు భగవంతుడు ఆ రథాన్ని తీసుకెళ్ళి ఉభయ సేనల మధ్యలో నిలపడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ ఉభయ సేనల మధ్యలో రథాన్ని నిలిపాడో, ఇప్పుడు 25th శ్లోకం నుంచి మనము చర్చిద్దాం. అక్కడ ఏమి దృశ్యాన్ని చూశారు, ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత అర్జునుడు యుద్ధము చేయను అనడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా ఆ యుద్ధ భూమిలో ఇరు సేనల మధ్యలో ఎవరెవరిని చూశారంటే, తనకు తండ్రి వరుసలయ్యేటువంటి భూరిశ్రవుణ్ణి అక్కడ చూడడం జరిగింది. తాత వరుస, తాతలైనటువంటి భీష్మ పితామహుడు సోమదత్తుని చూశాడు. ఆచార్యులైనటువంటి ద్రోణాచార్య మరియు కృపాచార్యులను చూశారు. మేనమామలను చూడడం జరిగింది. ఎవరు మేనమామలు? శల్య, శకుని సోదరుడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, ఇటువంటి ఇతర సోదరులందరినీ చూడడం జరిగింది. కుమారులు, లక్ష్మణ కుమారుడు మరియు ఇతర కుమారుల వరుస అయ్యేటువంటి వాళ్ళందరినీ చూడడం జరిగింది. మనవలు, లక్ష్మణ కుమారుడి యొక్క పిల్లలందరూ మనవలు అవుతారు, ఆ మనవల్ని చూడడం జరిగింది. స్నేహితులను చూశాడు, అశ్వత్థామ మరి ఇతరులను. తర్వాత మామలు, వాళ్ళు ద్రుపదుడు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా చూడడం జరిగింది. శ్రేయోభిలాషులు, కృతవర్మ లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ చూసిన తర్వాత అర్జునుడి యొక్క హృదయము, అంటే వాళ్ళందరూ అపోనెంట్ టీంలో ఉన్నారు, వీళ్ళందరూ కూడా అక్కడ యుద్ధం చేయడానికి వచ్చారు. యుద్ధం అంటే మనం కదా
మన దేశంతో పొరుగు దేశం వార్ డిక్లేర్ చేశాను అనుకుంది. సో మన మిలిటరీ వాళ్ళందరూ బార్డర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో యుద్ధానికి రెడీ అవుతారు. అంటే అక్కడ ఫ్రెండ్షిప్ సంధి నడుస్తుంది. ఆ యుద్ధం అంటే వాళ్ళు బాంబులు వేస్తారు, వీళ్ళు కూడా బాంబులు వేయచ్చు, ఎవరు ఎప్పుడన్నా చనిపోవచ్చు. ఇది కూడా అంతే. వాళ్ళందరూ వచ్చారు. అది చూసి అర్జునుడు తను అక్కడికి వచ్చినటువంటి కృష్ణుడి ద్వారా అక్కడికి వచ్చినటువంటి కార్యాన్ని ఆయన మర్చిపోయి తను ఒక పర్సనల్ క్షత్రియుడిలాగా వచ్చాడు, రాజులాగా వచ్చాడు. ఆ విషయాన్ని మర్చిపోయి ఆయన ఎప్పుడైతే వాళ్ళు ఒక్కొక్కరిని చూస్తా ఉన్నాడో వాళ్ళందరూ కూడా క్షత్రియుడికి రిలేటివ్స్ కాదు, వాళ్ళందరూ కూడా ఈ దేహానికి రిలేటివ్స్. ఈ దేహానికి తండ్రి లాంటి వాళ్ళు, ఈ దేహానికి తాత లాంటి వాళ్ళు, ఈ దేహానికి మేనమామ లాంటి వాళ్ళు, ఈ దేహానికి ఆచార్యులు లాంటి వాళ్ళు. ఈ విధంగా మొత్తం దేహ భావనలోకి అర్జునుడు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే దేహ భావనలోకి వచ్చాడో అప్పుడు ఆయన లోపల దేహంతో ఆలోచన విధానం, ఆలోచనలు ఆయన లోపల ఉత్పన్నమయ్యాయి. ఏంటవి? తను ఇంకా యుద్ధము చేయను అని కృష్ణుడికి చెప్పడానికి కారణాలు ఏంటంటే తన బంధు మిత్రుల పట్ల దయ, జాలి, కరుణ, కృప అంతవరకు పాపం వీళ్ళని పాండవుడిని ఎంతో హింసించారు, ఎంతో చిత్రహింసలకు గురి చేశారు, రాజ్యాన్ని లాక్కున్నారు. అవన్నిటిని ఒకేసారిగా మర్చిపోతాడు. ఎందుకు? అర్జునుడు సాధు స్వభావుడు, అర్జునుడు మహాభక్తుడు. కాబట్టి ఆ పాస్ట్ లో జరిగిన వాళ్ళ పట్ల జరిగినటువంటి అన్యాయాలను, దుర్మార్గాలను అన్నింటినీ కూడా అర్జునుడు మర్చిపోయాడు. సో ఆ మర్చిపోయి తన ఆ ఒక సాధువు ఇతరుల పట్ల ప్రతి క్షణం సాధు స్వభావం అంటే దయా, జాలి కలిగి ఉంటాడు. ఆ స్థితికి వచ్చేసాడు అర్జునుడు. దాని తర్వాత అర్జునుడికి ఒకవేళ మేము వీళ్ళని చంపి విజయాన్ని పొందిన ఆయనకు అందరూ చనిపోయిన తర్వాత ఆ విజయంతో చేసేదేముంటుంది? ఆనందం ఆయనకు ఎక్కడ కూడా గోచరించట్లేదంట. జనరల్ గా మనం కూడా ఏదన్నా పండగ చేయాలా, ఏదైనా ఉత్సవం చేయాలంటే అందరి బంధుమిత్రుల్ని పిలుచుకొని వాళ్ళ మధ్యలో మనము చాలా డబ్బు ఖర్చు పెట్టి మనకి ఈ పరపతి, ఈ స్థితి, మేము ఇలా ఉన్నామని చూపించుకోవడానికి చేస్తూ ఉంటాం. లేకుంటే అందరితో వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకు సేవ చేస్తూ ఆనందాన్ని పంచుకుంటాం. అలా ఆనందాన్ని పంచుకోవడానికి వాళ్ళు ఎవరు లేనప్పుడు ఇంకా మేము ఎవరితో ఆనందాన్ని పంచుకోవాలి అని ఆలోచిస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ మరి ఇంతమందిని చంపితే మాకందరికి పాపం వస్తుంది కదా! ఆ చంపడం దేనికి? మేము రాజ్య భోగాన్ని, సుఖాలను అనుభవించడానికి ఇంతమందిని చంపడం వల్ల మా ఐదుగురికి కూడా పాప కర్మల భయం అర్జునుడికి. నేను యుద్ధము చేయను. యుద్ధం చేయడం వల్ల ఆనందము కూడా ఎక్కడ గోచరించట్లేదు. ప్లస్ వీళ్ళని సంహరించడం మాకు పాపం వస్తుంది. అంతేకాకుండా ఇక్కడికి అందరూ మగవాళ్ళు వచ్చారు. ఆడవాళ్ళు, చిన్న పిల్లలందరూ కూడా ఇళ్లలో ఉన్నారు. మరి వీళ్ళందరూ యుక్త వయసులో ఉన్నవాళ్ళు, ముసలి వాళ్ళు, ఇంటి పెద్దలు వీళ్ళందరూ చనిపోతే ఆ వంశంలో ఉన్నటువంటి వంశాచారాలన్నీ కూడా నశించిపోతాయి. ఇంకెవరు పెట్టలేరు. జనరల్‌గా వంశంలో ఆచారాలన్నీ కూడా మగవాళ్ళు చేయాలి. కానీ మగవాళ్ళే లేనప్పుడు ఇక స్త్రీలు ఏం చేస్తారు? చిన్న పిల్లలకు నేర్పేవాళ్ళు ఎవరు? కాబట్టి ఆ వంశాచారాలన్నీ నశించిపోతాయి. అంతేకాకుండా అవాంఛిత సంతానం వృద్ధి కావడము అవకాశం ఉంటుంది. అంటే స్త్రీలు యుక్త వయసులో ఉన్నటువంటి స్త్రీలు ఇతర పురుషులతో స్నేహం చేయడం అన్నా, లేకుంటే ఇతరులు ఎవరన్నా ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళకు అవాంఛిత అంటే ఆహ్, వీళ్ళొక వంశం ఉండొచ్చు, వాళ్ళొక వంశం ఉండొచ్చు. లేకుంటే వాళ్ళు వేరే ధర్మాన్ని పాటిస్తా ఉంటారు. లైక్ ఎట్లయితే బ్రాహ్మణ, క్షత్రియ అప్పుడు కుల వ్యవస్థ లేదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో అలా ఆహ్, వర్ణ సంకరము జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు అవాంఛిత అంటే మనం కోరుకోనటువంటి సంతానము వృద్ధి అవుతుంది. అలాంటి సంతానం వల్ల కుల ధర్మము, జాతి ధర్మము నాశనం అవుతుంది. ఎప్పుడైతే కుల ధర్మము, జాతి ధర్మం నాశనం అవుతాయో ఇంకా వాళ్ళ జీవితము నరకవాసం అవుతుంది. కాబట్టి ఇటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు మేము ఎందుకు ఎదుర్కోవాలి అనే ఆలోచనతో అర్జునుడు కృష్ణుడికి నేను యుద్ధము చెయ్యను అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం డీటెయిల్‌గా ప్రతి శ్లోకం ద్వారా మనము చర్చిద్దాము. మొదటి భగవద్గీత యథాతథము అధ్యాయం 1 25వ శ్లోకం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం
ఉవాచ పార్థ పశ్యైతాన్ సమే సమవేతాన్ కురునితి. సో అక్కడ చూసినటువంటి వాళ్ళ గురించి ఈ శ్లోకం. అక్కడ ఇందాక చెప్పినట్టుగా భీష్ముడు, ద్రోణుడు, ఇతర రాజ్యాల నుంచి వచ్చినటువంటి ఆ భూపాలకులు అందరినీ కూడా చూడడం జరిగింది. ఈ శ్లోకంలో చాలా కీవర్డ్స్ ఉన్నాయి అన్నట్టు. దీంట్లో పార్థ అని ఇక్కడ సంబోధించడం జరిగింది. పార్థ అంటే పృథ కుమార. పృథ అంటే కుంతీదేవి యొక్క పూర్వపు పేరు పృథ. అంటే సూరసేన మహారాజు యొక్క సంతానంగా జన్మించింది కుంతీదేవి. అప్పుడు ఆ జన్మ నామకరణం ఏంటంటే పృథ. తర్వాత తనను కుంతి భోజుడికి ఆ సూరసేన మహారాజు దత్తత ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే కుంతి భోజుడి దగ్గరికి వెళ్ళిందో అప్పుడు పృథ కాస్త కుంతిగా మారింది. సో ఇక్కడ స్పెషల్లీ కృష్ణుడు ఈ భగవద్గీతలో అర్జునుని పార్థాన్ని సంబోధించడానికి, పార్థ అనే సంబంధమే కృష్ణుడికి ఆ రక్త సంబంధము, కుంతితో సంబంధం లేదు. ఎందుకంటే కుంతి మహారాణి తర్వాత కృష్ణుడి యొక్క తండ్రి అయినటువంటి వసుదేవుడు ఇద్దరు కూడా అన్న చెల్లెలు కాబట్టి కృష్ణుడికి మేనత్త అవుతుంది. అర్జునుడు మేన బావ అవుతారు. సో కాబట్టి ఇక్కడ కృష్ణుడు అర్జునుని పృథ అని సంబోధిస్తున్నాడు. సో ఎప్పుడైతే కృష్ణుడు అందుగురించే అర్జునుడు కృష్ణుడికి భక్తుడు మరియు బంధువు అని సంబోధించట్లేదు, ఇక్కడ మిత్రుడు. సో బంధువు కంటే కూడా మిత్ర సంబంధము చాలా గొప్పది. తత్ర పశ్యస్తి తాన్ పార్థః పితॄనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. సో ఇరుపక్ష సేనల మధ్య అర్జునుడు తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, ఇలాగే ఎంతో మంది శ్రేయోభిలాషులను కూడా ఆయన తన కళ్ళతో దర్శనం చేసుకున్నాడు. వాళ్ళందరినీ ఎప్పుడైతే చూశాడో ఇంకా అర్జునుడి యొక్క హృదయం ద్రవీకరించిపోయింది. సో కరుణతో ఆయన హృదయము కరిగిపోసాగింది. ఎలా ఆలోచిస్తున్నాడు? అరే మేము సుఖపడడానికి వీళ్ళతో యుద్ధం చేస్తే ఖచ్చితంగా మాకు విజయం అయితే వస్తుంది అని అర్జునుడికి నమ్మకం ఉంది. ఎందుకు? ఆ విజయాన్ని ఇచ్చేటువంటి మాధవుడు అర్జునుడి పక్షంగా ఉండంగా ఇంకా వేరే వాళ్లకు విజయం వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మాకు విజయం రావాలంటే వీళ్ళందరినీ సంహరించాలా. మరి వీళ్ళందరినీ సంహరించడము అంటే మనం కదా మామూలు గేమ్స్ అయితే హాకీ, ఫుట్బాల్, వాలీబాల్ అయితే సరే మ్యాచ్ ఆడతాము, ఆ పాయింట్స్ ఎవరు ఎక్కువైతే వాళ్ళు గెలుస్తారు, ఓడిపోతారు, మళ్ళీ మ్యాచ్ ఆడొచ్చు. ఇక్కడ యుద్ధం అనే మ్యాచ్ అలాంటిది కాదు. యుద్ధం అంటే విజయము, వీర మరణము. మరణమన చెందాల, లేకుంటే గెలిచిన వాళ్ళు బ్రతుకుతారు, ఓడిపోయిన వాళ్ళు మరణాన్ని పొందుతారు. ఆయన ఇంకా ఊహించుకోలేకపోతున్నాడు, జీర్ణించుకోలేకపోయి వీళ్ళందరినీ ఇంతకాలము ఎంతో ప్రేమతో చూసినటువంటి కళ్ళు, ప్రేమతో చూసినటువంటి ఈ దేహము ఒకేసారి వాళ్ళని చంపి వాళ్ళు లేని సమయాన్ని ఊహించుకోలేకపోతున్నారు. వాళ్ళు లేకుండా సరే వాళ్ళు అరణ్యాలకు వెళ్ళినా కూడా అర్జునుడు అనుకున్నాడు, సరే మా రాజ్యంలో అయితే మా తాతలు, గురువులు అందరు ఉన్నారు, కానీ ఇప్పుడు ఇక్కడ యుద్ధ భూమిలో సంహరింపబడితే ఇంకా ఎవరు కనబడరు, శాశ్వతంగా వాళ్ళు కనుమరుగైపోతారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. తర్వాత అర్జునౌవాచ దృష్వేమం స్వజనం కృష్ణం యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి. అర్జునుడు కృష్ణుడితో ఈ విధంగా పలుకుతున్నాడు, కృష్ణ ఇంతటి యుద్ధ ఉత్సాహంతో వీళ్ళందరూ ఎంతో ఉత్సాహంతో నా ముందు నిలిచిన మిత్రులు, బంధువులు వీళ్ళందరినీ చూస్తూ ఉంటే వాళ్ళకి ఏమనిపిస్తలేదేమో కానీ వాళ్ళు చాలా ఉత్సాహం కనబరుస్తూ ఉన్నారు, ఆహా ఓహో అని చెప్పేసి. కానీ నాకు మాత్రం చూస్తూ ఉంటే గుండె రగిలిపోతుంది, తరుక్కుపోతుంది. నాకు అసలు ఊహించుకోలేకపోతున్నాను. ఒక్కసారి యుద్ధం స్టార్ట్ అవుతే సో వీళ్ళు
మరణిస్తే నేను ఎలా జీవించగలను? కాబట్టి అదంతా ఆలోచనలు మైండ్‌లో తిరుగుతూ, నా దేహాంగాలన్నీ గూడా, దేహం యొక్క అంగాలన్నీ గూడా కంపిస్తున్నాయి. నోరు ఎండిపోతుంది. కృష్ణ నేను నిలబడలేకపోతున్నాను. సో, ఈ ఈ యొక్క ఆలోచనలన్నీ గూడా చాలా స్పీడ్‌గా పరిగెడతా ఉన్నాయి. సో, నేను వీళ్ళ యొక్క మృత్యువు గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను దాన్ని భరించలేకపోతున్నాను అని అర్జునుడు కృష్ణుడితో అంటున్నారు. సో, ఇక్కడ మనకు భగవద్ భక్తులు ఎంత కోమల హృదయము. అదే వాళ్ళు భగవద్భక్తులుగా లేరు వాళ్ళు. వాళ్ళు కఠినాత్ములుగా ఉన్నారు. వాళ్ళు ఎలాగైనా పర్వాలేదు. పాపం సాధు పురుషులు వీళ్ళందరినీ హరే కృష్ణ ప్రభుజీ ఆల్ మ్యూట్ చేయాల్సిందే ప్రభుజీ. హరే కృష్ణ. చేశాను, కంటిన్యూ చేయండి. సో ఇక్కడ భగవద్భక్తులు ఏ విధంగా ఉంటారు అనేది మనకు బోధిస్తున్నారు. భగవద్భక్తుల హృదయము చాలా కోమలంగా ఉంటుంది. వాళ్ళు ప్రతిదీ కూడా సున్నితంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇతరులకు ఎటువంటి హాని కలగకుండా, నష్టం జరగకుండా ఉండేట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. దానికి భాగవతంలో మనకు ఆచార్యులు చెప్తున్నారు, యస్యాస్తి భక్తిర్ భగవతి అకించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః హరావభక్తస్య కుతో మహద్గుణాః మనోరథేనా సతి ధావతో బహి. భగవంతుని ఎడ అకుంఠితమైనటువంటి భక్తి కలిగిన దేవతల సకల శుభ లక్షణాలను కలిగి ఉంటారు శుద్ధ భక్తులు. సో కాబట్టి వాళ్ళు అదే అభక్తులొచ్చి విలువ లేనట్టి లౌకిక యోగ్యతలను, అంటే భౌతిక భోగాలను అనుభవించాలి. భౌతిక యోగ్యతలు ఏంటి? నేను ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి లేకుంటే ఎంబీబీఎస్, ఎండి, తర్వాత ఇంకా దానిపైన పై చదువులు, ఇలా భౌతికమైనటువంటి పోస్టు, డైరెక్టర్, జిఎంస్, ఇంకా అలా భౌతికమైనటువంటి ఎన్నో పోస్టులు, మినిస్టర్స్, ఈ పోస్టుల గురించి ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు. కానీ భక్తుడు మాత్రం ఈ ఆలోచన, ఈ భౌతిక విషయాల గురించి ఆకర్షితుడుగాడు, ఆలోచించడు. కాబట్టి అర్జునుడు వీళ్ళతో గెలిస్తే చక్రవర్తి సామ్రాట్ అవుతాడు, కానీ దాని గురించి ఆలోచించట్లేదు. వేపతుష్య శరీరే మే రోమహర్షస్య జాయతే గాంధీవం శ్రంసతే హస్తాత్ త్యక్త్వైవ పరిదహ్యతే. ఇంకా చెప్తున్నారు, తన శరీర లక్షణాలు, తన శరీరంలో ఎటువంటి మార్పులు, ఇది సహజంగా భక్తుల లోపల వస్తాయి. భక్తులు ఎప్పుడు కూడా ఇతరులతో పోట్లాడడానికి, ఇతరుల కలహాలు పెట్టుకోవడానికి, ఇతరులతో వాగ్యుద్ధం చేయడానికి కొరకు ఇష్టపడరు అన్నట్టు. ఇతరులు ఎప్పుడు కూడా మంచిని కోరుతా ఉంటారు. వైష్ణవులు ఎప్పుడు కూడా పరదుఃఖ దుఃఖి, ఇతరుల దుఃఖాలను తన దుఃఖంగా భావిస్తూ వాళ్ళ దుఃఖంలో ఎంతో సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారు. కాబట్టి అర్జునుడు అంటున్నాడు, ఇది ఆలోచిస్తేనే నా శరీరం అంతా కూడా ఇట్లా కంపిస్తుంది, రోమాంచితం అవుతుంది, గాంధీవ ధనస్సు చేతుల్లోంచి జారిపోతుంది, నా చర్మము మండిపోతుంది అంటున్నారు. ఈ ఈ లక్షణాలు ఒక జీవుడి లోపల రెండు సందర్భాల్లో కలుగుతాయి. ఒకటేమో ఆధ్యాత్మికమైనటువంటిది ఉన్నత పారవశ్యంలోకి లోనైనప్పుడు, చాలా అత్యంత ఆధ్యాత్మిక ఆనందం కలిగినప్పుడు ఈ శరీరము కంపిస్తుంది, గొంతు గద్గదం అవుతుంది, రోమాలు రోమాంచితం అవుతాయి. సో ఇది ఒక సందర్భంలో. ఇంకో సందర్భంలో భౌతికంగా చాలా భయంకరమైనటువంటి విషయాన్ని మనం పొందినప్పుడు మనకు ప్రాణహాని కలుగుతుంది, నేను ఎట్లాగూ మృత్యువు చెందబోతున్నాను అన్నప్పుడు ఈ లక్షణాలు ఎదురవుతాయంట. మనం తర్వాత 30వ శ్లోకం చెప్తున్నారు, నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యాని విపరీతాని కేశవ. సో చాలా అద్భుతమైనటువంటి పదాలతో అర్జునుడు కూడా సంబోధిస్తున్నాడు. కేశవ అన్నాడు ఇక్కడ. కేశవ అంటే కృష్ణుడికి ఎన్నో నామాలు ఉన్నాయి. ఎన్నో లీలలు చేస్తే ఆ లీలలకు తగ్గటువంటి
నామాలు భగవంతుడికి ఇవ్వడం జరిగింది. కేశవ అంటే కేశి అనే రాక్షసుని సంహరించడం వల్ల భగవంతుడికి కేశవ అని నామం వచ్చింది. అదేవిధంగా మధుసూదన, మధు అనే రాక్షసుని సంహరించడం వల్ల మధుసూదన అని వచ్చింది. యశోద నందన, యశోదమ్మని తల్లిగా స్వీకరించడం వల్ల యశోద నందన అని వచ్చింది. దేవకిని తల్లిగా స్వీకరించడం వల్ల దేవకి నందన అని భగవంతుడికి నామకరణం వచ్చింది. కాబట్టి ఇక్కడ అర్జునుడు ఆ విధంగా కేశవ అని చెప్పడానికి ఏంటంటే, నా లోపల తెలియని ఒక భూతము, ఒక రాక్షసి రాక్షసుడు అనుకుందాము. నన్ను నిలబడలేకుండా నన్ను నేను మర్చిపోతున్నాను. నేను ఔట్ ఆఫ్ కంట్రోల్‌గా వెళ్ళిపోతున్నా. మనసు గిర్రని తిరుగుతా ఉంది. కాబట్టి కృష్ణ, ఓ కేశీ సంహారి, దయచేసి నా లోపట మరి మనం అప్పుడు కూడా చూస్తా ఉంటాం. కొందరలా కొన్ని సందర్భాల్లో ఇలా ఆకులు అలా పట్టుకొని ఊగిపోతా ఉంటారు. అంటే వాళ్ళని ఏమంటారంటే, అది మరి నిజంగా ఉంటదో లేదో తెలీదు గానీ, అరే వీళ్ళ లోపల భూతం ఉంది. ఆ భూతాన్ని ఇప్పుడు పారద్రోలితే నార్మల్‌కొస్తాడు లేకుంటే రాడు అని జెప్పేసి. అలా నా లోపల గూడా ఏదో రాక్షసుడు ఎంటర్ అయినట్టున్నాడు. కాబట్టి కేశీ సంహారి, నీవు నా లోపల ఉన్నటువంటి ఆ రాక్షస గుణాలను సంహరించు ప్రభు అని జెప్పేసి భగవంతుని ఆ పదజాలంతో సంబోధించడం జరిగింది. ఎవరు? అర్జునుడు. దీనికి కారణం ఏంటి? అర్జునుడు అలా మారిపోవడానికి, అలాంటి లక్షణాలను వ్యక్తపరచడానికి, అంటే అర్జునుడి లోపల భౌతిక విషయాల పట్ల అమిత ఆసక్తి. భౌతిక విషయాలంటే మనము అనే ఆత్మకు ఆధ్యాత్మికమైనటువంటి సంబంధం ఉంటుంది. అది భగవంతుడితో. భౌతిక సంబంధము దేహాలతో. మనకు తల్లి అనే దేహము, తండ్రి అనే దేహము, తాత అనే దేహము, మిత్రులనే దేహము, ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి విషయాల పట్ల. రాజ్యం అనేది భౌతిక విషయము, పదవులు, సంపత్తి, ఇలా ఇవన్నీ కూడా భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఏం చేసిందంటే అర్జునుని భ్రాంతిమయ స్థితిలో నిలిపింది. యాక్చువల్‌గా శాస్త్రం ఏం చెప్తుందంటే, మానవుడు జన్మించినప్పుడే 4 లోపాలతో, దోషాలు లేకుంటే లోపాలతో ఈ మానవ దేహాన్ని తీసుకుంటామంట. ఒకటి, ప్రతి ఒక్కరు కూడా జనరల్ కామన్‌గా ఒకటి, మనం అందరం కూడా భ్రాంతికి లోనవుతా ఉంటాం. ఏంటి ప్రభుజీ భ్రాంతి అంటే? నేను ఆత్మను, కానీ దేహము అనే భావనతో జీవిస్తా ఉంటాము. అదే భ్రాంతి. అదెలా ప్రభుజీ అంటే, మనం సపోజ్ ఉన్నట్టుండి ఎవరైనా చనిపోయారనుకోండి. మరి నేను దేహం అయితే దేహం అక్కడే ఉంది గదండీ! కానీ కదలట్లేదు, మాట్లాడట్లేదు, చూడట్లేదు, వినట్లేదు. ఇలా చెయ్యి లేపితే మరి టక్కన పడిపోతుంది. మరి లోపల నుంచి ఎవరు వెళ్ళిపోయారు? ఆత్మ వెళ్ళిపోయింది. అప్పుడు రియలైజ్ అవుతాం మనం. అరే! వెళ్ళిపోయిండండి పలానాయన వెళ్ళిపోయిండు. ఎక్కడెళ్ళిపోయిండండి? అక్కడే ఉన్నాడు గదా! మరి అక్కడన్నా గ్రహించొచ్చు గదండీ! దాంట్లోంచి వెళ్ళిపోయింది ఎవరు? ఆత్మ. మరి ఇంతకాలం మనము ఆత్మని జీవించామా? జీవించలే. మనం ఆ దేహమే నేనని జీవించాము. కాబట్టి అదే భ్రాంతి. 2, అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు మనకు. ఇంతకాలం మన ఇంద్రియాలే గదండీ! నేను ఈ దేహం జూసుకొని మనం ఐడెంటిఫై మీరెక్కడున్నారండి? నేను కనబడతలేనా నేను? దేహం జూసి నేను కనబడతలేనా అంటున్నాం. కానీ నేను లోపల ఉన్నాను ఆత్మ. ఆత్మను జూసి నేను కనబడుతున్నాను అంటాం మనం. కాబట్టి ఇవన్నీ గూడా అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు. 3, ప్రతి ఒక్కరిని గూడా ఏదో విధంగా మోసము చేసే ప్రవృత్తి ఉంటదన్నట్టు. తప్పులు చేస్తాము, మోసం చేస్తాం. ఈ 4 రకాలైనటువంటి దోషాలతో కూడుకున్నది దేహము. ఆత్మ వచ్చి దోషరహితమైనటువంటిది. కాబట్టి ఈ దోషాలతో కూడుకున్నటువంటి దేహంలో కూర్చోవడం వల్ల మనం ఇటువంటి చెడు కర్మలు చేయవలసొస్తుంది. సో, కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, కృష్ణ, నేను మరి దోషాలతో కూడుకున్నటువంటి దేహము మరి దేహ భావనలో ఉంది. మీరు ఒకవేళ ఈ దేహ భావన నుండి నన్ను ఉద్ధరించండి. భగవంతుడు ఏ రాక్షసుని సంహరించినా వాళ్ళు ఉద్ధరింపబడ్డారు గానీ పతనం గావించలేదు. భగవంతుడు 3 నెలల లోపల చిన్న బాలుడుగా ఉన్నప్పుడు పూతనని సంహరిస్తాడు. ఎటువంటి పూతన? కృష్ణుడికి విషం పెట్టి సంహరించడానికి వచ్చినటువంటి పూతనకు తన యొక్క వైకుంఠం గోలోకధామంలో తల్లి స్థానాన్ని కల్పిస్తాడు. అది భగవంతుడి యొక్క
గొప్పతనము. భగవంతుడు ఎవరిని సంహరించినా వాళ్ళకు ముక్తి ప్రసాదించాడే తప్ప వాళ్ళకు నరకాన్ని ప్రసాదించలే. అదే విషయం బట్టి అర్జునుడు భగవంతుని ప్రభు, మీరు ఎంతో మంది రాక్షసులను సంహరించి వాళ్ళకి ముక్తిని ప్రసాదించారు. నా లోపల ఉన్నటువంటి ఆ చెడు ఆలోచనను నేను ఏదైతే ఆలోచించాలో, ఏ కార్యం గురించి వచ్చానో ఆ కార్యం గురించి మర్చిపోయాను. ఆ మరుపుకు కారణమైనటువంటి ఏదైతే తత్వం ఉందో దాన్ని నశింపజేయండి అని భగవంతుని వేడుకుంటున్నాడు. ఎందుకు? నా నిజ లాభం ఏంటంటే విష్ణువు లేదా కృష్ణుడి యందు ఉంటుందే తప్ప నా నిజ లాభం నేను మర్చిపోయి నా దాన్ని ఏమంటే భ్రాంతి లాభము అంటే నేను ఈ చుట్టాలు బంధువుల గురించి ఆలోచిస్తున్నాను. సో ఎప్పుడైతే మనము నిజ లాభాన్ని మర్చిపోయి ఆత్మస్థితిని మర్చిపోయి దేహ స్థితిలో మనం ఆలోచిస్తామో అటువంటి వాళ్ళు ఈ భౌతిక క్లేశాలను ఎదుర్కొంటాడు. క్లేశాలంటే జన్మము, మృత్యువు, ముసలితనము, తర్వాత వ్యాధులు. ఈ నాలుగుటిని కలిపి 4 క్లేశాలు అంటారు. అర్జునుడు ఎప్పుడైతే భౌతిక భావనలు ఆలోచిస్తున్నాడో ఆ క్లేశాలు ఆయనకు ముందు కనబడతా ఉన్నాయి. నచ శ్రేయ అనుపశ్యామి హత్వా స్వజనమాహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. ఇప్పుడు మళ్ళీ అంటున్నారు, హే కృష్ణ, ఈ యుద్ధంలో ఒకవేళ మాకు విజయము లభించిన ఎలా లభిస్తుంది? ఈ మా బంధువులను, స్నేహితులను వీళ్ళందరినీ సంవరించడం ద్వారానే విజయం వస్తుంది, లేకుంటే రాదు. మరి వీళ్ళందరినీ సంవరించడం ద్వారా మాకు ఎటువంటి శ్రేయస్సు కలుగుతుంది, ఎటువంటి ఆనందం కలుగుతుంది? సో మేబీ రాజ్యం వస్తుంది, రాజ్యం అంటే విజయం వస్తుంది, కానీ నేను దాని ద్వారా ఎటువంటి సుఖాన్ని నేను కోరుకోవట్లేదు. అటువంటి సుఖాన్ని నేను కోరుకోవట్లేదు. దాని ద్వారా నాకు ఆనందం వస్తుందని నేను ఊహించట్లేదు. ఇది దేహాత్మ బుద్ధి, దేహంతో పోల్చుకొని. కానీ నిజంగా అర్జునుడు ఆలోచించవలసింది తన నిజలాభము. నిజలాభం అంటే తన ఆత్మకు సంబంధించినటువంటి లాభము విష్ణువుని సంతృప్తి పరచడము. దేహ లాభము ఇతర దేహాలతో కలిసి ఉండటము అని అర్జునుడు భావిస్తా ఉన్నాడు. ఇక్కడ అర్జునుడు ఏ పదవితో వచ్చాడు? క్షత్రియుడిగా వచ్చాడు. కానీ ఇక్కడ ఆలోచనలన్నీ కూడా సామాన్య మానవుడిలాగా ఆలోచిస్తా ఉన్నాడు. అర్జునుడు ఇక్కడ ఏ దృక్పథంతో ఆలోచిస్తున్నాడంటే మా ఏకైక లక్ష్యము రాజ్య ప్రాప్తి కాదు, ఆత్మ యొక్క ఏకైక లక్ష్యము. ఇక్కడ అతన్ని తీసుకొచ్చింది పరమాత్మ. పరమాత్మ యొక్క భావాన్ని, పరమాత్మ యొక్క ధర్మం, పరమాత్మ యొక్క సేవల గురించి అర్జునుడు మర్చిపోయాడు. ఎప్పుడైతే ఆ మరపు మర్చిపోతామో మనము భౌతిక జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. అది మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే ఏమవుతుంది? మనకు ఆధ్యాత్మిక జీవితము మన లోపల ప్రారంభమవుతుంది. నెక్స్ట్ శ్లోకంలో అర్జునుడు భగవంతుణ్ణి, అంటే ఇంద్రియాలన్నీ కూడా చాలా దుఃఖానికి లోనవుతున్నాయి. దుఃఖ సాగరంలో అర్జునుడు మునిగిపోయాడు. అప్పుడు ఆ దుఃఖం నుంచి, ఆ పరిస్థితులు ఎవరు లేరుగా, యుద్ధం మధ్యలో అది అందరు ఎక్కడోళ్ళు అక్కడ యుద్ధం రెడీగా ఉన్నారు. ఇక నాకు నా ఇంద్రియాలకు ఆనందాన్ని ఇచ్చేవాడు ఒకే ఒక మహాత్ముడు, అతనే గోవిందుడు. అందుగురించి ఇక్కడ గోవిందాన్ని సంబోధిస్తున్నాడు. హే గోవింద, మేము ఎవరి కొరకైతే రాజ్యమును, సుఖమును, చివరకు జీవితమును కోరుకుంటున్నామో వాళ్ళే ఇప్పుడు వచ్చి యుద్ధ రంగంలో వాళ్ళ జీవితాలను త్యాగం చేయడానికి కొరకు, జీవితాలను పరంగా పెట్టి యుద్ధం చేయడానికి ఎవరెవరు వాళ్ళు? గురువులు, తాతలు, తండ్రులు, మిత్రులు, స్నేహితులు, కుమారులు, మనవడు, వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలను త్యజించడానికి, వాళ్ళ జీవితాలను దుర్యోధనుడి కొరకు ఫలంగా పెట్టి మాతో యుద్ధం చేయడానికి వచ్చాడు. కాబట్టి ఇటువంటి సందర్భంలో వీళ్ళని సంవరించి ఈ భూలోకమే కాదు ముల్లోకాలను కూడా నాకు మీరు ప్రసాదించినా కూడా, అంటే ముల్లోకాలు రావడము, వీళ్ళు మరణం, వీళ్ళు ఉంటూ ముల్లోకాలు వస్తే వేరు, వీళ్ళు మరణించిన తర్వాత మా చుట్టాలు బంధువులు మాకు ముల్లోకాలను కూడా మీరు కట్టబెడితే కూడా ఆనందం అనిపించట్లేదు. ఎందుకు? ఎవరితో ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలా? ఆనందం సెలబ్రేట్ చేయడానికి ఎవరు కనబడట్లేదు నాకు అని చెప్పేసి అర్జునుడు కృష్ణుని వేడుకుంటూ, గోవింద ఇంకా నీ చేతుల్లో పెడుతున్నాడు. గోవింద అంటే అర్థం చేసుకోండి, గో అంటే ఇంద్రియాలు,
గో అంటే ఆవులు. 2 రకాల అర్థాలు వస్తాయి. గో అంటే ఇంద్రియాలు, లైక్ మనకు కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, నాలుక, తర్వాత ఇంకా చర్మము, తర్వాత మనస్సు, ఇవన్నీ కూడా ఇంద్రియాలు మనకు. అర్థమైందా? మరి ఈ ఇంద్రియాలను ఇంద్రియాలకు ఆనందాన్ని ఇచ్చేవాడు గోవిందుడు. ఎవరైనా ఆ కృష్ణ పరమాత్మ. అదేవిధంగా ఆవులకు కూడా ఆనందాన్ని ఇచ్చేవాడు ఆ కృష్ణ పరమాత్మ. ఈ సందర్భంలో నాకు ఆనందం అటుంచి చాలా దుఃఖ సాగరంలో నేనున్నాను ప్రభు. నాకు ఈ దుఃఖ సాగరం నుంచి నన్ను రక్షించు. సాగరంలో నేను, అది కూడా ఎట్లా? సో చల్లటి నీళ్లు ఎండాకాలం అయితే చాలా ఆనందం ఉంటుంది. కానీ ఏదన్నా ఇండస్ట్రీలో కెమికల్స్ వేసి చాలా వాటర్ బాయిల్ అవుతున్నాయి అనుకోండి, దాంట్లో పడిపోతే ఎలా ఉంటది? అప్పటికప్పుడే స్కిన్ అంతా లేచిపోతుంది అన్నట్టుగా ఆయన యొక్క హృదయము, చర్మము అంతా కూడా మండిపోతుంది. దయచేసి నాకు చల్లదనాన్ని ప్రసాదించు, నాకు ఆనందాన్ని ప్రసాదించు అని వేడుకుంటున్నాడు. పాపమేవాశ్రయ శ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః తస్మాన్నర్హ వయం హంతుం దార్తా రాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవః. సో ఇక్కడ ఇంకా అర్జునుడు వేడుకుంటున్నాడు, మాధవ. మాధవ ఎందుకన్నాడు? ఓ లక్ష్మీపతి, దయచేసి మమ్మల్ని రక్షించు. ఎటువంటి లక్ష్మీపతి అంటే విజయాన్ని ఇచ్చేవాడు. దేనిపైన విజయాన్ని కోరుకుంటుండు? వాళ్ళపైన విజయాన్ని కోరుకోవట్లేదు, తన ఇంద్రియాల పైన విజయాన్ని కోరుకుంటుండు. ఇంద్రియాలు తన మాటలకు వినట్లేదు, అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయినాయి, పరిపరి విధాలుగా ఆలోచిస్తా ఉన్నాయి. దయచేసి మాధవ, ఈ ఇంద్రియాల మీద నాకు జయాన్ని కల్పించు. దుర్మార్గులను వధిస్తే మాకు పాపం ఇంకా అలా ఆలోచిస్తున్నాయి మనస్సు, ఇంద్రియాలన్నీ కూడా. వీళ్ళందరూ దుర్మార్గులే కాదనట్లేదు, కానీ వాళ్ళను సంవరిస్తే మాకు పాపం వస్తుంది. పాపాత్మను సంవరిస్తే పాపం వస్తుంది. కనుక ధృతరాష్ట్రుని పుత్రులను, మా బంధువులను సంవరించడం మాకు యుక్తము కాదు. ఎందుకంటే చెడు వచ్చేదైనప్పుడు మనము దానికి చాలా దూరంగా ఉంటే బాగుంటది కదా. ఓ కృష్ణ, లక్ష్మీపతి, స్వజనులను చంపడం వల్ల కలిగే లాభం ఏంటి? మేమెట్లు సుఖపడగలుగుతాము? దయచేసి నాకు వివరించండి అంటున్నాడు. కానీ ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే, వేద శాస్త్రం ప్రకారము 6 రకాలైనటువంటి దుర్మార్గులను సంవరించడం వల్ల ఎటువంటి పాపము రాదు అని మనకు శాస్త్రాలు బోధిస్తున్నాయి. ఎటువంటి 6 రకాల వాళ్ళు? ఒకటి, ఒక రకము విషం పెట్టేవాళ్ళు, సంవరించవచ్చు వాళ్ళని. 2, ఇంటికి నిప్పు పెట్టేవాళ్ళు, వాళ్ళని సంవరించవచ్చు. 3, మారణ ఆయుధాలతో మనపై దాడి చేసి మనం చంపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని సంవరించవచ్చు. 4, ధనాన్ని కొల్లగొట్టేవారు. మన ధనం కష్టపడి మనం ఏదో సంపాదించుకుంటే మన ధనాన్ని దొంగతనంగా కొల్లగొట్టేవాళ్ళు. 5, వేరొకరి స్థలాన్ని జబర్దస్తిగా ఆక్రమించే వాళ్ళని సంవరించవచ్చు. 6, పరస్త్రీని చేపట్టేవాడు. ఈ 6 కూడా వీళ్ళు చేశారు కౌరవులు. ఎందుకు? భీముడికి విషం పెట్టారు, లాక్షగృహంలో చంపాలనుకున్నారు, మారణ ఆయుధాలతో ఎక్కడ వీళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద దాడి చేయాలనుకున్నారు. తర్వాత వీళ్ళ ఇంద్రప్రస్థ రాజ్యాన్ని అక్రమంగా అధర్మం ప్రకారం జూదంలో వాళ్ళు ఓడించారు. తర్వాత వేరొక స్థలాన్ని, వీళ్ళ స్థలాన్ని కబ్జా చేసుకుంటారు. తర్వాత పరస్త్రీ, కులస్త్రీ, తర్వాత పతివ్రత శిరోమణి అయినటువంటి ద్రౌపదిని వాళ్ళు చెరపట్టాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇటువంటి వాళ్ళను సంవరించినా తప్పు లేదు. కానీ అర్జునుడు సాధు స్వభావం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన తన సాధువులు ఎప్పుడు కూడా ఇతరుడు ఎంత దుర్మార్గులైనా క్షమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనికి ఆచార్యులు ఒక లీల చెప్తా ఉంటారు. ఒక సాధువు అంట నదిలో స్నానం చేస్తూ ఉన్నాడంట ఆయన. ఓకే, సూర్యోదయం అప్పుడు స్నానం చేసి ఆయన తన నిత్య సంధ్య చేసుకుందామని చెప్పేసి ఒడ్డున స్నానం చేస్తా ఉంటే ఒక తేలు దాంట్లో కొట్టుకొని పోతుందంట. ఆయనకు అయ్యో పాపం, తేలు నీళ్ళల్లో కొట్టుకొని పోతుందని ఇలా ఆయన సూర్య నమస్కారం చేస్తూ ఉంటే ఇలా నీళ్లు తీసుకున్నప్పుడు తేలు వస్తుంది, తీసి ఆ గడ్డకు వేస్తాడు. సో తేలు ధర్మం ఏంటి? టక్కన కుడుతుంది, పెయిన్ అవుతుంది, అలా గడ్డకు వదిలేస్తాడు. మళ్ళీ ఆ నీళ్లు చేతిలో తీసి సూర్యుడికి ఆర్ఘ్యం ఇద్దామంటే మళ్ళీ ఆ తేలు వచ్చింది, కరెక్ట్ ఆ నీళ్ళలో తేలు వచ్చింది.
మళ్ళీ అయ్యో పాపం తేలు మళ్ళీ వచ్చిందని ఆ తేలును గడ్డకి ఇట్లా వేసే లోపల పక్క మళ్ళీ కొడుతుంది. అలా ఎన్నో సార్లు అయింది. అప్పుడు ఒడ్డు మీద ఉన్న ఒక అతను అంటే ఏంటి సాధువు గారు, ఇన్ని సార్లు తేలు కొడుతున్నా దాన్ని ఎందుకు రక్షించాలనుకుంటున్నారు అంటే, అప్పుడు సాధువు అంట, నేను సాధువుని కాబట్టి నా ధర్మము దాన్ని రక్షించడము, దాని యొక్క సహజ ధర్మము ప్రాణ రక్షణ కొరకు అది కుడితే వదిలేస్తారు నన్ను అని దాన్ని కొడుతుంది. ఎందుకంటే దానికి ప్రాణ భీతి ఉంటది కాబట్టి కొడుతుంది. దాని ధర్మం అది చేస్తుంది, నా ధర్మాన్ని నేను చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయా కృతం దోషం మిత్రదోహే చ పాతకం కథం నాజ్ఞేయమస్మాభిః పాపాత్ అస్మాన్ నివర్తితుం కులక్షయా కృతం దోషం ప్రపశ్యద్భిః జనార్దన. సో ఇక్కడ ఇంకొక రీజన్ చెప్తున్నా. నేను యుద్ధము చెయ్యను అనడానికి కొరకు అర్జునుడు కృష్ణుడికి లాజిక్ చాలా మంచి ఎగ్జాంపుల్ అంటే రీజన్ చెప్తా ఉన్నారు. సో ఓ జనార్దన అంటే ప్రతి దగ్గర పదాన్ని అద్భుతంగా వాడారన్నట్టు. ఓకే, జనార్దన అంటే భగవంతుడు సర్వ మానవాళికి ఆనందాన్ని ఇచ్చేవాడు అన్నట్టు భగవంతుడి. లోభము ఆవరించి అంటే ఇటువంటి ఆపదల్లో ఉన్నటువంటి జనాలను భగవంతుడు ఆదుకునేవాడు, ఆపద్ బాంధవుడు, అనాథ రక్షకుడు. కాబట్టి లోభము ఆవరించిన హృదయంతో, లోభం అంటే ఆయన విశాల హృదయం లేదు. సో తన బంధువులు బాంధవ్యుల గురించి ఆలోచిస్తా ఉన్నాడు తప్ప వీళ్ళ వల్ల ఈ ప్రపంచమంతా కూడా ఎన్ని కష్టాలను అనుభవిస్తుంది, సాధువులందరూ ఎన్ని కష్టాలను అనుభవిస్తున్నారు. ఎంతో మంది స్త్రీ, వాళ్ళ కుల స్త్రీయే ఎంత నిండు సభలో ఎంత అవమానం పాలైంది అనేది ఆలోచించట్లేదైనా. లోభం ఆవరించడం వల్ల వీరందరూ కుల సంవారంలో గాని బంధువులతో గాని కలహించడంలో గాని దోషము చూడలేకపోయినప్పటికీ వంశనాశనంలో దోషం చూడగలిగిన మేమెందుకు ఈ పాప కార్యంలో నెలకొనాలి. సో వాళ్ళైతే మూర్ఖులు, దుర్మార్గులు అనుకుందాం. మరి మేము వాళ్ళందరినీ చంపితే కులములో, వంశంలో, ఈ రాజ్యంలో కూడా పాప కార్యాలు పెరిగిపోతాయి కృష్ణ. కాబట్టి మేమన్నా ఆలోచించవచ్చు కదా. వాళ్ళకి ఆలోచన లేదు. వాళ్ళు అలా ఆలోచించకుండానే యుద్ధానికి మాతో యుద్ధం చేయడానికి వచ్చారు. కానీ మేమన్నా ఆలోచించాలి కదా అని అడుగుతున్నాడు. కులక్షయే ప్రణశ్యంతి కుల ధర్మా సనాతన ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మ అభిభవత్యుత. అర్జునుడు ఇంకో రీజన్ చెప్తున్నాడు. నేను యుద్ధము చేయనంటే వట్టిగానే నేను చేయాలనట్లేదు. సో అక్కడ కారణం చెప్తున్నాడు. కులక్షయము, కులం ఎప్పుడైతే నశిస్తుందో వాళ్ళ యొక్క వృద్ధి కావాలనుకుంటారు కదా. కులము వాళ్ళ యొక్క వంశము అటు ఇటు చూసుకొని పెళ్లిళ్ళు చేసుకుంటా ఉంటారు. సో అది కులం ఒకవేళ నశిస్తే వాళ్ళ వంశంలో ఉన్నటువంటి వంశాచారాలు శాశ్వతంగా నశించిపోతాయి. కాబట్టి ఆ వంశంలో మిగిలిన వారు, వీళ్ళందరూ చనిపోగా మిగిలిన వాళ్ళందరూ కూడా అధర్మపరులు అవుతారు. వాళ్ళు చేయవలసినటువంటి సంస్కారాలన్నీ కూడా నశించిపోతాయి. పిన్న వయసులో ఉన్న వాళ్ళందరికీ తెలియదు. పెద్దలు ప్రతి ఇంట్లో, ప్రతి కులంలో, ప్రతి వంశంలో పెద్దలు ఉండాలంటారు. కానీ ఈ రోజుల్లో పెద్దలందరినీ తీసుకుపోయి పెద్దల ఆశ్రమంలో పడేస్తున్నారు. యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఇష్టమైన భోగాలను అనుభవిస్తా ఉన్నారు. పెద్దలుంటే ప్రతిదానికి ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్తారని వాళ్ళని ఎక్కడో పంపించేస్తా ఉన్నారు. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదిశ్యంతి కుల స్త్రీషు దుష్టాశు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకర. కృష్ణ, వంశంలో అధర్మము అంటే, ధర్మం అంటే ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడు చెప్పిన విధంగా మనము నడుచుకోవటము. ఆ భగవంతుడి యొక్క బోధనలకు విరుద్ధంగా ఎవరైతే నడుచుకుంటారో అప్పుడు అందరు కూడా కుల స్త్రీలు చెడిపోతారు. ఇప్పుడు అందు గురించే ఏం జరుగుతుంది అంటే పెద్దలు చెప్పిన పెళ్లి చాలా తక్కువ మంది చేసుకుంటున్నారు. తన ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంటా ఉన్నారు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే నోటీసులు వస్తూ ఉంటాయి. అర్థమైందా? కాబట్టి మనందరి యొక్క గోల్ భగవంతుని సేవించడానికి కొరకే గృహస్థ ఆశ్రమాన్ని తీసుకోవాలి. సో కాబట్టి ఇది ముందు నుంచి ఉందన్నట్టు. ఈ వంశాచారాలను, వర్ణ ఆచారాలను మనము పాటించినట్టయితే మన వంశంలో
ఏదైతే ధర్మాలు ఉన్నాయో వీటిని మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఇది మామూలు ప్లాట్ఫామ్ లో అయితే. నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు ఇది ఉన్నతమైనటువంటి ప్లాట్ఫామ్ అంటే స్థితిలో ఏ విధంగా ఉంటుందని. సంకరో నరకాయైవ కుల జ్ఞానం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియ. అర్జునుడు ఇంకా అద్భుతంగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. హే కృష్ణ, ఈ అవాంఛిత అంటే వేరే వంశం వాళ్ళని మన అమ్మాయి చేసుకున్నది, ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోతుంది. మన వంశంలో పాటించవలసినటువంటి ధర్మము అక్కడ ఉండదు. అక్కడ వాడు ఇష్టమున్నట్టు కేవలం భౌతిక భోగాలే తెలుసు వాడికి. పశువు జీవితం, పశువుకి ఏమన్నా కులాచారాలు వంశాచారాలు ఉండవు. వాళ్ళకి కేవలం ఆహార నిద్ర భయమైతునం చ. సో కడుపు నిండా తినాలా, కంటి నిండా నిద్రపోవాలా. సో ఫుల్గా పశువులు కదా, సెక్షువల్ ఎంజాయ్మెంట్ మైత్ర సుఖాన్ని అనుభవించాలా, పిల్లల్ని కనాలా, బస్ అంతే జీవితం అనుకుంటా ఉంటారు. సో ఆ విధంగా అవాంఛిత జనాభా అభివృద్ధి అవుతుంది. అప్పుడు వంశాచారాలన్నీ కూడా పతనం అవుతాయి. అప్పుడు పితృదేవతలకు ఇప్పుడు పితృదినాలు పిండోదక క్రియలు పూర్తిగా ఆగిపోయి పాపం పితృదేవతలందరూ కూడా చాలా దుఃఖాలను అనుభవిస్తారు అని అర్జునుడు చెప్తున్నాడు. దీనికి ఆధ్యాత్మిక అంటే ఉన్నతమైనటువంటి ధర్మం ఏం చెప్తుందంటే, ఇది కూడా వేదాల్లో చెప్పారు, కానీ మనకు భాగవత పురాణంలో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే సంపూర్ణ శరణాగతితో భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నెలకొంటారో వాళ్ళు ఈ పిండోదక క్రియలు ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. కేవలము భక్తియుత సేవను చేయడం ద్వారా మనిషి లక్షలాది పితృదేవతలను కూడా అన్ని రకాల దుఃఖాల నుండి, రుణాల నుండి విముక్తులు చేస్తారు. ఎవరైతే సంపూర్ణ శరణాగతి కృష్ణుడికి చేయరో వాళ్ళు మాత్రం ఇవన్నీ చేయాలా. అందుగురించి భగవంతుడు ఏమన్నాడు? భగవద్గీత 18వ అధ్యాయము 66 శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. భగవంతుడు ఇటువంటి బేసిక్ ధర్మాలు అంటే ఏదైతే మనం కుల వ్యవస్థ, వంశ ఆచారాలకు సంబంధించినటువంటి ఈ ధర్మాలు ఉన్నాయో, అంటే భగవంతుడికి శరణాగతి కాక ముందు చేసేటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి భగవంతుడు ఫైనల్ గా చెప్పుకుంటూ వచ్చి సర్వధర్మాన్ పరిత్యజ్య, ఈ కుల వ్యవస్థ, వంశాచారం ఇంకా ఇవన్నిటి కూడా ఒకవేళ మీరు పాటించలేకపోతే వాటన్నిటి కూడా విడనాడి సంపూర్ణ శరణాగతి, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం, అవిటిని విడిచిపెట్టి మీరు భోగాలను అనుభవించడానికి వరకు విడిచేస్తే పాపం కలుగుతుంది. కానీ ఇక్కడ ఏమంటాడు? అవన్నీ వదిలేసి నాకు సంపూర్ణ శరణాగతి పొందినట్టు అవుతే నేను మీ పాపాలన్నిటి నుండి మిమ్మల్ని ముక్తులను చేస్తాను అంటున్నాడు. రుణమాఫీ చేస్తాను అంటున్నాడు. అది శ్రీమద్ భాగవతము 11వ స్కందము 5వ అధ్యాయము 41వ శ్లోకంలో చెప్తున్నారు. ఇది దేవరిషి భూతాప్త నృణాం పితॄణాం నా కింకరో నాయం మృణీచ రాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. సో ఇక్కడ అన్ని రకాల నియమాలను త్యజించి ముక్తినిచ్చే ముకుందిని పాద పద్మ ఆశ్రయాన్ని స్వీకరించి ఆ మార్గంలో పూర్ణ శ్రద్ధతో కొనసాగే వాడంట దేవతలు, ఋషులు, సామాన్య జీవులు, కుటుంబ సభ్యులు, మానవులు లేదా పితృదేవతలు ఎటువంటి బాధ్యతలు, రుణాలున్నా కూడా వాటన్నిటి నుంచి కూడా రుణముక్తుడు అవుతాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం. దోషైరేథై కుల జ్ఞానం వర్ణ సంకర కారకై ఉత్సాద్యంతే జాతి ధర్మ కుల ధర్మాశ శాశ్వత. సో ఇక్కడ వంశాచారము నశింపచేసి ఆ విధంగా అవాంఛిత సంతానమునకు కారణమయ్యే వారి పాప కర్మల వలన అన్ని రకాల కుల ధర్మాలు, జాతి ధర్మాలు నాశనం అవుతాయి కదా కృష్ణ అని చెప్పేసి కృష్ణుడితో ఆయన లాజికల్ ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నారు. ఎవరు? అర్జునుడు. కానీ ఆయన ఆ లాజికల్ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా దేహ స్థితిలో, దాన్ని అంటారు దేహాత్మ బుద్ధితో ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. కానీ భగవంతుడు ఆయన పరమాత్మ లెవెల్లో ఉన్నాడు. అట్లీస్ట్ అర్జునుడు ఆత్మ లెవెల్లో ఉంటన్నా ఆలోచించవచ్చు. ఇక్కడ అర్జునుడు కంప్లీట్ గా దేహము దృక్పథంతో, దేహము
కోణంలో ఆలోచిస్తూ కృష్ణుడితో మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ శ్లోకంలో ఉత్సన్న కుల ధర్మాణ మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమా. ఓ కృష్ణ జనార్దన, కుల ధర్మాలు నశించిన వారు శాశ్వతంగా నరకవాసం చేస్తారని గురు శిష్య పరంపర ద్వారా నేను తెలుసుకుంటుని. ఎవరైతే మన ఇప్పుడు భౌతిక సమాజంలో కూడా కలియుగంలో కూడా అందరూ అన్నతమ్ములు కొట్లాడుతూ ఉంటారు, కొట్లాడితే పర్వాలేదు కానీ చంపుకుంటా ఉంటారు. ఇంకా అన్ని రిలేషన్స్ లో కూడా దేని కొరకు? ధనము, సంపత్తి, తర్వాత ప్రాపర్టీ, పదవుల కొరకు వాళ్ళందరూ కూడా అలా. సో వంశాలన్నీ కూడా నాశనం అయిపోతూ ఉంటాయి. అటువంటి నాశనం చేసిన వారు నరకంలో నివాసం ఏర్పరచుకుంటారు. వాళ్ళు నరకానికి గ్యారంటీగా వెళ్తారు కృష్ణ. మరి అటువంటిది ఇది నేను నా సొంత వాక్యాలు కాదు, ఇది నేను ఆచార్యుల ద్వారా, అది కూడా గురు శిష్య పరంపర ద్వారా విన్నాను అంటున్నాడు. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసిత వయం యత్ రాజ్య సుఖ లోభేన అంతుం స్వజనం ముధ్యతా. సో ఇప్పుడు అర్జునుడు ఇంకా బాధతో రోధిస్తాడు. అయ్యో కృష్ణ, ఘోరమైనటువంటి పాప కర్మలను చేయడానికి మేము ఎలా సిద్ధం అవ్వాలి? ఆఫ్టర్ ఆల్ ఈ రాజ్య సుఖం కొరకు మేము ఘోరమైనటువంటి పాపాలను చేసి, అది కూడా వీళ్ళని వధించి నరక లోకాలకు గేట్స్ ఎందుకు ఓపెన్ చేసుకోవాలా? మేము నరక లోకాలను ఎందుకు మేము పొందాలి అని చెప్పేసి అర్జునుడు కృష్ణుడితో అంటాడు. స్వార్థపూరిత భావనలో ప్రేరేపితుడై మనుషులందరూ కూడా కలియుగంలో, అది కలియుగ అంటే ద్వాపరుగ ఎండింగ్, కలియుగ ప్రారంభం అన్నట్టు. స్వార్థపూరిత మనందరం కూడా ఇప్పుడు స్వార్థంతో ఆలోచిస్తూ ఉంటాం, ప్రేరేపితం అవుతా ఉంటాం. స్వంత సోదరుడు గాని, తండ్రి గాని, తల్లి గాని ఆస్తి, డబ్బు, తర్వాత పదవుల కొరకు సొంతోలనే చంపి పాపాలను ఒడగొట్టుకుంటా ఉన్నాం మనము. ప్రపంచ చరిత్రలో ఇటువంటి ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది రాజులు వాళ్ళ తండ్రులను జైల్లో పడేశారు, సంవరించి సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నారు. కానీ ఇక్కడ అర్జునుడు సాధువు మరియు భగవద్భక్తుడు కాబట్టి అటువంటి దుర ఆలోచనలో లేడు. నైతిక సూత్రాల గురించి అంటే ఆయనకు శాస్త్ర జ్ఞానం ఉన్నది కాబట్టి వాటి గురించి ఆలోచిస్తూ వాళ్ళు నరక యాతన నుంచి తమను తాను రక్షించుకోవడానికి అర్జునుడు కృష్ణుడితో ఈ విషయాన్ని చర్చిస్తా ఉన్నాడు. నెక్స్ట్, యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపానయ ధార్తారాష్ట్ర రణేహంతు తన్మే క్షేమతరం భవేత్. సో అర్జునుడు ఫైనల్ కన్క్లూజన్కి వచ్చాడు. కృష్ణ, మేము ఇంకా నరకం మోదలుచుకోలేదు, పాపాన్ని మేము మా కోటాల వేసుకోదలుచుకోలేదు. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఏమైనా పాపం వాళ్ళ ఇష్టం వాళ్ళది, కానీ ఇక్కడ నిరాయుధుడు, ప్రతీకారం చేయని వాడు అయిన నన్ను ఆయుధాలు చేపట్టిన ధృతరాష్ట్ర తనయులు యుద్ధంలో వధిస్తే అది నాకు మంచి జరుగుతుంది, ఎందుకంటే నేను వధించట్లేదు కాబట్టి అని ఆయన కన్క్లూజన్కి వచ్చాడు. కానీ ఇక్కడ అర్జునుడు గ్రహించట్లేదు. కృష్ణుడి యాంగిల్లో ఎవరైతే ఇటువంటి దుష్ట దుర్మార్గుల్ని, అది కూడా కృష్ణుడి సమక్షంలో సంవరిస్తే వాళ్ళు చాలా సులభంగా సూర్యమండల ప్రాప్తి, ఎంతో కాలం సన్యాస ఆశ్రమంలో ఎంతో ధర్మ కార్యాలు, ఎంతో తపస్సు చేస్తే అటువంటి వాళ్ళకు సూర్యమండలంలో ప్రవేశం దొరుకుతుంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కడికి కృష్ణుడి సమక్షంలో యుద్ధంలో మరణిస్తే దొరుకుతుంది. ఆ ఆలోచన అర్జునుడు ఆలోచించట్లేదు. ఎంత మట్టుకు మేము సంవరిస్తే నరకానికి వెళ్తాము, వాళ్ళు సంవరిస్తే పర్వాలేదు వాళ్ళ కర్మ అనుకుంటే అర్జునుడు అలా ఆలోచిస్తూ, ఎందుకంటే పాపం ప్రతి సాధువు భక్తుల హృదయం కోమలంగా ఉంటుంది, అంత కఠినంగా ఉండదు. దృఢంగా దేహదారుఢ్యం చాలా స్ట్రాంగ్ ఉంటుంది, కానీ హృదయం మాత్రం చాలా కోమలంగా ఉంటుంది. కాబట్టి ఆ కోమల హృదయంతో అర్జునుడు ఈ లక్షణాలన్నింటినీ కూడా కృష్ణుడి ముందు వ్యక్తపరిచి, కృష్ణ ఫైనల్ గా నువ్వే నన్ను రక్షించు అని చెప్పేసి కృష్ణుడు వేడుకుంటాడు. ఈ విషయాలను సంజయుడు తన రాజైనటువంటి ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. సంజయ ఉవాచ ఏవముక్త్వా అర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశ విసృజ్య నశరం చాపం శోక సంవిఘ్న మానస. సంజయుడు
రాజైనటువంటి ధృతరాష్ట్రుడితో చెప్తున్నారు. రణరంగంలో అర్జునుడు ఈ విధంగా పలికి తన ధనుర్బాణాలను పక్కకు పడవేసి దుఃఖముతో మనసు ఉద్విగ్నము కాగా రథములో కూర్చుండిపోయాడు. అర్జునుడు ఇంకా నేను యుద్ధము చేయను కృష్ణ అని. కానీ అదే వాళ్ళు అంటున్నారు అనట్లేదు, అదే తేడా. అర్జునుడు మహాభక్తుడు కాబట్టి భక్తుడి యొక్క సహజ స్థితిది. భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత దుష్ట దుర్మార్గులు 6 రకాలటువంటి దుర్మార్గం పనులు చేసిన వాళ్ళ పట్ల కూడా ఆ దయాపూర్ణుడు కోమల హృదయుడుగా ఆయన తనను తాను వ్యక్తపరుచుకుంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, కృష్ణుడు నెక్స్ట్ చెప్తాడు, మనము మన నిజ ధర్మం ఏంటి దాన్ని చేయకుండా మన సెకండరీ ధర్మం, ఆయన దేహం అనేది సెకండరీ, ప్రైమరీ వచ్చి ఆ భగవంతుడు ప్రతినిధిలాగా రాజవంశంలో ఒక రాజులాగా జన్మనివ్వడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ అధ్యాయంలో భగవంతుడు అర్జునుడికి దేహము నుంచి ఆత్మ స్థితికి తీసుకురావడానికి ఆత్మ జ్ఞానాన్ని సెకండ్ చాప్టర్ బోధిస్తుంది. ఇక్కడ అర్జునుడిని దేహ స్థితిలో భగవంతుడు అలా పాత్రని పోషింపజేశాడు. అంటే మనం కూడా చాలా సార్లు ఈ భౌతికంగా దేహంగా ఆలోచిస్తూ ఎన్నో చేయవలసిన పనుల్లో చేయకుండా అలానే ఉండిపోతాం. అలా ఉండకుండా మనం చేయవలసినటువంటి నిజ ధర్మము, ఆ దేవదేవుడు, గోవిందుడు, ఋషికేశుడు, ఆ మాధవుడు, ఆయనని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, కేంద్ర బిందువుగా చేసుకొని మనము మన జీవితాన్ని గడపాలి. जय बोलो ग्रंथराज श्रीमद भगवद गीता की जय। श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। సమవేత భక్త బృంద की जय। ఎవరికన్నా ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి.